న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు పి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మణికంఠ పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తారీఖు వరకు 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫెర్రీ రోడ్డు వద్ద శ్రీ దత్త మణికంఠ పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాలధారణ చేసిన స్వాములకు ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి నవంబర్ 27వ తారీఖు వరకు 45 రోజులు నిర్విరామంగా స్వాములు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం కాపగంటి జయబాబు వారి కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు 200 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యానా పరిసర ప్రాంత స్వాములందరూ వచ్చి ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొనాలని కమిటీ సభ్యులు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. అది నువ్వు వస్తావనే ఎక్కడమ్మా ఎటు నాకు స్వామి చూడండి బయట ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. బాబులో భిక్ష తీసుకుంటాను. ఐదు పాలన కూర్చో. స్వామి 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 దత్త మణికంఠ పూజా మందిరంలో నిత్యానందానంగా నాకు జ్యోతికి వెళ్ళే స్వామి మండల దీక్షలో మాల వేసుకునే స్వాములందరికీ కూడా 40 రోజులు తీసుకున్న స్వాములందరికీ కూడా 45 రోజులు పిచ్చి పెడుతున్నాం స్వామి మేము ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం 13వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము ప్రతి సంఖ్యంగా 45 రోజులు పిచ్చ పెట్టి కంటిన్యూ చేసుకొస్తున్నాం స్వాములు. దయచేసి స్వాములందరూ కూడా మాకు సహకరించి అయ్యప్పలు స్వాములు నాన్న స్వాములు అందరూ కూడా సహకరించి ఇది జయప్రదం చేయాలని మేము అందరూ కోరుతున్నాం స్వామి. స్వామి శరణం ఈ 13వ తారీఖు మొదలు పెట్టుకుని మాకు స్వాములందరికీ కూడా వచ్చే నెల 27వ తారీఖు వరకు కూడా స్వాములు పిచ్చ భవానీకి, శివస్వాములకి, అయ్యప్పలకి అందరికీ కూడా పిచ్చ ఏర్పాటు చేస్తాం స్వామి. స్వాములందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుతున్నాను స్వామి. పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు యుగంధర్, కాంబాబు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో దేశంలో 40 లక్షల మందితో క్రమశిక్షణ గల అతిపెద్ద ఆర్గనైజింగ్ కింద కొనసాగుతుందన్నారు. పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు యుగంధర్, కాంబాబు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో దేశంలో 40 లక్షల మందితో క్రమశిక్షణ గల అతిపెద్ద ఆర్గనైజింగ్ కింద కొనసాగుతుందన్నారు. హిందూ హిజాన్ని, మతాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కళ్లకు కాపాడాలనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన ధ్యేయం. కళ్లను కాపాడాలని హిందూ హిజాన్ని, మతాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కళ్లను కాపాడాలనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన ధ్యేయం. మోడీ 3 సార్లు దేశ ప్రధానిగా కావడానికి, రాజజన్మ భూమిలో రామాలయ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర వహించిందని అన్నారు. ఇలాగే వెళ్ళండి. పుణ్యభూమే తదర్తే అతత్తే శకాయో నమస్తే నమస్తే ప్రభు శక్తి స్థాపించి అది హిందూ వాద సంస్థగా మోహన్ భగత్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం అతిపెద్ద ఆర్గనైజేషన్ 40 లక్షల మంది పైనే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా మరి దేశానికి ఎన్నో సేవలు చేసే గొప్ప సంస్థ ఇది. మరి అటువంటి సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కొమరగిరి గ్రామంలో పెట్టి మరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలన్నీ కూడా పెద్దలు మరి యుగంధర్ గారు చెప్పారు. అదేవిధంగా పెద్దలు కాంబాబు గారు, మరి సూర్యవరం గారు, మన కృష్ణరాజు గారు వేదికపై ఉన్నారు. వేదిక ముందు ఉన్న సంఘ సభ్యులు, ఈ గ్రామ పెద్దలు, సోదరు సోదరిమణులు, పాత్రికేయులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆర్ఎస్ఎస్ ముఖ్య లక్ష్యం ఏదైతే హిందూయిజాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ మతాన్ని కాపాడాలి, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలని, హిందూ కళల్ని కాపాడాలనే ప్రధాన ధ్యేయం ఆర్ఎస్ఎస్ ఇది. మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ మన బీజేపీ పార్టీకి కూడా సపోర్ట్ చేసి ఈరోజు మూడు సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యి ఈరోజు మన దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చేయడానికి ఎన్నో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి మరి పూర్వం నుంచి కూడా రామజన్మభూమిలో ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా అక్కడ రామజన్మభూమి కట్టలేకపోయారు. మరి మోడీ గారి సంకల్పం, మరి ఆర్ఎస్ఎస్ గ్రామానికి వెళ్ళి ఏదైతే మోడీ గారి సంకల్పం ఉందో సంకల్పంతో బ్రహ్మాండమైన అక్కడ అద్భుతమైన రామాలయాన్ని మనం నిర్మించుకోవటం, అదేవిధంగా ఈ దేశంలో ఎన్నో గ్రామాల్లో రామాలయాలు కట్టి హిందూయిజాన్ని కాపాడే గొప్ప శక్తి ఈ ఆర్ఎస్ఎస్. చాలా క్రమశిక్షణ. ఎప్పుడు నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళటం ఆర్ఎస్ఎస్ మీటింగ్కి, చాలా క్రమశిక్షణగా ఇలా కింద కూర్చోవటం ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు. ఒక క్రమశిక్షణగా, ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మాలను కాపాడుకుని మన దేశంలో హిందూయిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా మరి ఈ సంస్థ పనిచేయటం, మరి మోడీ గారు కూడా మన దేశ ప్రధానిగా మరి మన దేశాన్ని మరి ఆపరేషన్ సింధూర్ కానీ అనేక మంచి కార్యక్రమాలు చేసి ఇలా మరి 2 అగ్రగామి దేశాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం జగ్గంపేట గ్రామానికి చెందిన సాయిరామ్ స్టీల్స్ అధినేత గురం వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు భోజనాలు పంపిణీ చేశారు.
దాన్ని అలా పై ఇచ్చాను చేతి ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జ్యోతిరావు నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతిరావు నవీన్ గారి నాయకత్వం. సాయిరామ్ గారు రండి, మీరు నాగేంద్ర గారు కొద్ది లోనికి వెళ్ళండి. సాయిరామ్ గారు లోనికి వెళ్ళండి. చివరికి వెళ్ళిపోకండి, దగ్గరగానే ఉన్నాను. నుంచండి రా బాబు. ఒక ప్లేట్ ఇవ్వండి, వీడికి ఒక ప్లేట్ ఇవ్వండి. కాజా ఒక ప్లేట్ తీసుకో ఒక ప్లేట్ తీసుకోమా, ఫోటో తెస్తాను. ఈ ప్లేట్ వారికేయండి. అన్నా క్యాంటీన్ తాత సాయిరామ్ సింగరు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ తాత సాయిరామ్ సింగరు మనం ఇక్కడ రోజున జ్యోతిరావు నెహ్రూ గారు ఆధ్వర్యంలో, నవీన్ గారు నాయకత్వంలో మరి ఒక దాతగా ఈరోజు సాయిరామ్ మరి స్టీల్స్ అయినటువంటి మరి శ్రీను గారి సహకారంతో ఈరోజు ఈ భోజన అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అన్న క్యాంటీన్ చేసి పేదవాడి కడుపు నింపితే మరి వైఎస్ఆర్ వచ్చి అన్నింటినీ కూడా రద్దు చేసి నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అన్నా క్యాంటీన్లో పనులు పూర్తవుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మరి నెహ్రూ గారు మరి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అలాగే బిజినెస్ పీపుల్స్ ఉన్నారో, చాలామంది అందరూ కూడా మరి ప్రతి సోమవారం కార్యక్రమం కూడా 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి దాతగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే మన నాగేంద్ర గారు కూడా మంచి భోజనాన్ని అందరికీ అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ రోజున మరి ఇదే విధంగా మరి క్యాంటీన్, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి పేదవాళ్ళకి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి దాకా ఈ రకంగానే మరి ప్రజల మరి అందరి భాగస్వామ్యంతో సాగుతూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పుడు విధానాన్ని దారిలో పెట్టి పేద ప్రజలకి అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఐటీడీఏను ముట్టడించారు. 2000 సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఐటీడీఏను ముట్టడించారు. 2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్ రద్దు 5వ షెడ్యూల్ ప్రాంత ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ పీఓ స్మరం రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ తో ఆదివాసీ నాయకులు సమావేశం నిర్వహించారు. మెగా డిఎస్సి ఏజెన్సీ ప్రాంతంలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు నియామకాలు రద్దు చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని కోరారు. ఎన్నిసార్లు తిరిగిన అంబులెన్స్ మనకెందుకు సప్లై చేసుకోవాలి అంతే కదా మన అవసరం అంతే అంతే అంబులెన్స్కి ఎందుకు ఇలా ఎన్నిసార్లు మీకు చెప్తే తప్పు సార్ ఈ వేర్ పోస్టింగ్స్ అన్ని జాయినింగ్స్ అన్నీ ఆపండి సార్. రేపు చెప్పమానండి. రేపు మేము ఇస్తామా లేదా 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇస్తారా లేదా, లేకపోతే ఇవ్వలేమన్న విషయం చెప్పండి సార్. రేపు చెప్పమనండి సార్. ఈవేళ మాత్రం పోస్టింగ్ ఆపండి సార్. సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కొత్తపాకల వద్ద చాపరాయి వాగులో స్నానానికి దిగి పర్యటనకి వచ్చిన 2 యువకులు మృతి. వాగులో మునిగిన యువకులు కాకినాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పసుపులేటి మరికంట, బ్యాంక్ ఉద్యోగి ఓగేటి దుర్గాప్రసాద్ గా పోలీసులు గుర్తింపు. సిబ్బంది స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసిన రంపచోడవరం ఎస్ఐ వెంకట్రావు. పోస్ట్ మార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించిన రంపచోడవరం పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కొత్తపాకల వద్ద చాపరాయి వాగులో స్నానానికి దిగి పర్యటనకి వచ్చిన 2 యువకులు మృతి. వాగులో మునిగిన యువకులు కాకినాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పసుపులేటి మరికంట, బ్యాంక్ ఉద్యోగి ఓగేటి దుర్గాప్రసాద్ గా పోలీసులు గుర్తింపు. సిబ్బంది స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసిన రంపచోడవరం ఎస్ఐ వెంకట్రావు. పోస్ట్ మార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించిన రంపచోడవరం పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అదే ఏం జరిగింది అడుగుతాం కదా. నేను కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఐనవిల్లి మండలం మాగం గ్రామంలో కొండముచ్చుల దాడి. రాజేష్ అనే వ్యక్తిపై కొండముచ్చులు దాడి. చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా హాస్పిటల్ కి తరలింపు. మేకలు పశువులపై కూడా దాడికి పాల్పడుతున్నట్లు చెబుతున్న స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఐనవిల్లి మండలం మాగం గ్రామంలో కొండముచ్చుల దాడి. రాజేష్ అనే వ్యక్తిపై కొండముచ్చులు దాడి. చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా హాస్పిటల్ కి తరలింపు. మేకలు పశువులపై కూడా దాడికి పాల్పడుతున్నట్లు చెబుతున్న స్థానికులు. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాండరి మండలం పోలేకూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మహిళా పాడి రైతులకు మహిళా డైరీ సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన సదస్సు స్థానిక పశు వైద్య అధికారి రమణమూర్తి అధ్యక్షతన జరిగింది. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాండరి మండలం పోలేకూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మహిళా పాడి రైతులకు మహిళా డైరీ సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన సదస్సు స్థానిక పశు వైద్య అధికారి రమణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నిర్మల, డాక్టర్ రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూలిపూడి బాబీలు హాజరై మాట్లాడారు. పరిసర ప్రాంతాల మహిళా పాడి రైతులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళా పాడి రైతులు సాధికార సంఘాల ఏర్పాటుపై అవగాహన కల్పించి నేరుగా డైరీ ద్వారా పాలను కొనుగోలు చేసి మహిళా రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. తద్వారా వచ్చే అమౌంట్ ప్లస్ పాలు అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ కానీ
మహిళలకే డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకే పడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అది. అందువల్ల మీరందరూ కూడా ఈ గ్రామంలో మహిళా డైరీ సహకార సంఘం ఏర్పాటు చేసుకొని దీంట్లో 11 మంది ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్స్లో ఇద్దరిని చీఫ్ ప్రమోటర్ కానీ జాయింట్ ప్రమోటర్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి ఆ సంఘంకి సంబంధించిన పాలు అమ్మడం ద్వారా వచ్చే అమౌంట్ అంతా కూడా ఆ జాయింట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అందులోంచి వాళ్ళిద్దరూ ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలి. మిగతా సభ్యులందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. ఈ సంవత్సరం అంతంలో వచ్చిన బోనస్, ఆ డైలీకి వచ్చిన లాభాల ద్వారా వచ్చే బోనస్ కూడా ఆ అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీనికి మన గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది సొసైటీ. వాళ్ళకందరికీ కంపల్సరీ మిల్క్ క్యాన్వాస్ ఉండాలి. పాలు ఇచ్చే గేదెలు కానీ ఆవులు కానీ ఉండాలి. వాళ్ళు అట్లీస్ట్ 1-2 లీటర్లన్నా ఈ డైరీలు వేయాలి. అలాంటి వల్ల మనం 11 మందిని పెంచుకోవాలి. సో ఇది సెక్రటరీ అనేది ఈ విలేజ్లో ఎవరైనా లేడీస్ 10వ తరగతి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఒకవేళ కూడా జెంట్స్ కూడా ఉండాలి. నో ప్రాబ్లం. సో మీ యొక్క డైరీ గురించి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చేయండి. పశు సంపదను చూసి మేము చేసేయడానికి పేపర్లు కూడా తీసుకుని ఇచ్చేసాము. మీరందరూ కాంటాక్ట్ అవుతున్నారు. మా ఏడీ గారిని కూడా చాలాసార్లు కలిసి మీరందరూ మాట్లాడుతున్నాను చెప్తే ఇక్కడ మనం ఇందులో ఏమన్నా మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి. మా ఏడీ గారిని ఏడీ నిర్మలా మేడం గారికి, డాక్టర్ గారికి, మా పత్రులు డాక్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం మేడం గారు మీ అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైనా మనం సాధించాలి చెయ్యాలంటే కూడా ఒక గ్రూపుగా సంఘటితంగా ఉంటే మనం ఏమన్నా సాధించగలం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది. మీకు తెలుసు ఏ విధంగా మీకు ప్రాధాన్యత ఇచ్చిందన్నదే మేము చెప్పక్కర్లేదు. మీ అందరికీ ఉచిత బస్సు దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం దగ్గర నుంచి పాడి ఉండి పాలు సప్లై చేస్తారో వాళ్ళందరినీ ఒక టీం కింద ఏర్పడుకుంటే మీకు నెల నెల ఏ విధంగా పాలు పోస్తారో దాని పర్సంటేజ్ బట్టి మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఓవరాల్గా 1 రోజు 2 రోజుల వల్ల మీకు దాని బెనిఫిట్లు తెలియవు. అది మీ సంఘం ఏర్పడి రన్నింగ్లో పడుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం వృద్ధి చెందుతాం అన్నది కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి డ్వాక్రాతో కంపేర్ చేసుకోకూడదు. డ్వాక్రా అనుకో మీకు నెల నెల మీటింగ్లు అంటారు, అవి అంటారు, ఇక్కడ రమ్మంటారు, అక్కడ రమ్మంటారు, మీరు తిట్టుకుంటూ ఉంటారు. అది అంత మంచి ప్రయోజనం అయినా సరే మీ సీరియల్ పాడైపోతాయి కదా, ఆ సీరియల్ పాడైపోకూడదు మీకు. కాబట్టి మనం పోలేకూరు మన మండలంలోనే ఎక్కువ పాల సేకరణకి అవకాశం ఉన్న ప్రాంతం. మినిమం 11 మంది సరిపోతారు మేడం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరంగా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ అనే పోస్టర్ను రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యనారాయణ మరియు నియోజకవర్గ అప్రైజర్ చింతలపాటి శ్రీనివాసరాజు విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరంగా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ అనే పోస్టర్ను రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యనారాయణ మరియు నియోజకవర్గ అప్రైజర్ చింతలపాటి శ్రీనివాసరాజు విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నకిలీ మద్యం తయారు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మరియు నియోజకవర్గ అప్రైజర్ చింతలపాటి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సిఐకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల ఎంపీపీ అంబటి భవానీ, మండల కన్వీనర్ పోలినాటి ప్రసాద్, పెట్టా శ్రీనివాస్, పిల్లి కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, అధికార ప్రతినిధి పెంపిరెడ్డి మురళి, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యప్రకాష్ గారి నాయకత్వం, సూర్యప్రకాష్ గారి నాయకత్వం, సూర్యప్రకాష్ గారి నాయకత్వం. కల్తీ మద్యాన్ని వెంటనే కట్టాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.